స్టార్ట్ చేసిన. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవిడే 90 ఏళ్ళు నిండినటువంటి ఆవిడ చాలా మంది పెద్దవాళ్ళని ఏం చేస్తున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదులుతున్నారు కదా. కొద్దిగా అవసరం ఇటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే కానీ మనకి ఎన్ని లాభాలు ఏంటో తెలుసా? చూడండి, ఇవన్నీ పడతాయి. అవన్నీ అవి చూపి, అవన్నీ ఒలిసినావు కదా. అలసందగాయలు వాళ్ళు ఒలిచింది, ఇంకా చిన్న చిన్న కథలు చెప్తా ఉంటారు పిల్లలకి, ఇంకా చాలా లాభం ఉంది. అయితే లాస్ట్ టైం ఏం చేసిందో తెలుసా? రెండు చూపిస్తా, రావాలి. ఏం కాదులే, ఇక్కడ ఉన్నది కదా, కాస్త పైకి చూడండి. బాబా రోజు ఎట్టెక్కుతానే ఇంకా యాడికి ఆడి పైకి విన్నా ఆ నుంచి పడినావా? ఆడ నుంచి పడి చూపి, ఇక్కడ ఈడ వచ్చి పడినావా? ఇట అంత చెండ ఎగిరింది. ఎంత చెండ, ఎంత ఎక్కడ తగిలింది తల మీద? చూసారా? ఇదే మనకు ఇప్పుడు వచ్చేసి యంగ్ జనరేషన్ లో ఎవరికైనా కానీ చిన్న దెబ్బ తగిలిన కూడా అల్లాడుతాం కదా. ఇంత స్ట్రాంగ్ గా ఉన్నదంటే కదా. సరే అండ్ వాళ్ళ కాలంలో ఏమేమి తినింది ఏమిటి అనేది కూడా ఒకసారి అడుగుదాం. రావారా కిందికి రా. అయ్యో ఉడకబెట్టాయి కాయలు రండి. సరే ఏందో చెప్పనండి, చెప్పు. మీ కాలంలో ఏమేమి తింటాను? రాయంగుని గురించి చూపి చెప్పు, ఏమేమి తింటాను ఆ కాలంలో? జొన్న సంగటి, కొరకూడు, నెయ్యి, అన్నీ తింటాను. చెప్పు చెప్పు అను. ఏమో మా పెండుమ్మా. ఏ ఊర్లో? ఈ ఊళ్ళోనే. ఈ ఊర్లోనా? అయితే రాగి సంగటి, సొద్ద సంగటి అన్ని తింటారా? చూడండి, అందుకని ఏదైనా కానీ మనం అనుకుంటూ ఉంటాం కదా, చిన్న పాతకాలంలో వాళ్ళు రాగి సంగటి, సద్ద సంగటి అని చాలా చులకన భావంతో చూస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే కదా, ఎప్పటికైనా కానీ అదే బెస్ట్. ఇంకా చెప్పు, ఇంకా ఏమన్నా చెప్తావా? ఏదన్నా కథలో పాడు. ఎప్పటికైనా కానీ లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో ముసలోళ్ళు మొత్తుకోవాలని చెప్పేసి ఎవరైనా కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేటప్పుడు ఇటువంటి వాళ్ళు ఉంటే కన్నా పిల్లలకి ప్రతి ఒక్కరికి ఏదైనా కానీ నీతి చెప్పడానికి ప్రతి ఒక్కదానికి బాగుంటుంది. కాబట్టి రెస్పెక్ట్ చేయండి, అక్కడెక్కడ తీసుకుని తోపకండి. అంతేనావా? అంటారు తప్పకూడదు కదా. చెప్పు, అడిగిపోతే వాళ్ళంటే ఇచ్చే పొట్లు తీస్తాడు. అలాంటి ముసిలోళ్ళు ఉంటే అక్కడైతే అన్నం తినండి, కళ్ళు తిరిగితే మంత్రాలు పనుకోండి, మిద్దెలో మేడ లెక్కద్దమ్మా. చెప్పక్క, ఏమైతుంది? పైకితే అంతే, కింద పడితే తలకాయ పగులుతుంది, పైకి ఎక్కితే తలకాయ పగులుతుంది. అంతేనా? అందుకనే ఇటువంటి వారి అమ్మమ్మ గారని నాయనమ్మ గారని ఉంటే కన్నా ఎప్పుడు భారం అనుకోకుండా బాగా మంచిగా చూసుకోండి. అంతేనా? చూసుకోవాలా లేదా? లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేనా? చూసుకోవాలి కదా. కాబట్టి మంచిగా చూసుకోండి. ఈ రోజు మీరు ఇటువంటి వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తే కానీ మనల్ని కూడా మన పిల్లలు రేపు అదే విధంగా చేస్తారు. ఇంకా ఏమన్నా చెప్తావా? ఏం లేదు, కథ పాడు. నువ్వా? సో కాబట్టి ఇది మనం ఏమంటే కదా, పెద్దవాళ్ళని ఈ మధ్య కాలంలో చాలా వరకు చూస్తున్నాం కదా, అందరిని ఎక్కడంటే అక్కడ తీసి పెడుతూ ఉంటారు కదా. కాబట్టి నేను ఏదో చేయాలని చేశాను. కాబట్టి నెక్స్ట్ మన వీడియోస్లలో ప్రతి ఒక్కటి కూడా చేద్దాము సూన్. కాబట్టి 2-3 days లో మనకు మ్యాక్సిమం అంటే ఒక 1 week లో మనకైతే వీడియోస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై. ఏం చెప్తా?